ఇప్పుడు అసలు మీరు ఒక్క భవనం వంకి ఇలా చూశారనుకోండి, అంతే. అబ్బా, ఆ కిటికీ చూడు, ఆ నేల చూడు, ఆ పై ప్రాకారం చూడు, ఆ మణులు చూడు, ఆ స్తంభం చూడు, ఆ అరుగు చూడు అని ఉండిపోతారు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ప్రసాదమాలా వితతాం స్తంభై కాంచన రాజతై శతకుంభమయైర్ దివ్యైర్ గంధర్వ నగరోపమాం అని దాటిడిపోతున్నారు. ఇవన్నీ నాకు అక్కర్లేదు, సీతమ్మ కాదుగా నాకు వద్దన్నారు. నయితి నయితి నయితి, ఇది సాధకుడి లక్షణం. పైకి లంకా వైభవం, పక్కన హనుమత్ వైభవం, రెండు వైభవాల్ని ఏకకాలంలో నడుపుతున్నారు మహర్షి. ఈ ఇద్దరికి మధ్యలో అద్భుతం సీతమ్మ వైభవం, కనపడక రామనామ వైభవం, రామకథా వైభవం. ఇన్ని వైభవాలు కలిపి వండిన కూర సుందరకాండ. అది ఏమి రుచి, ఏమి రుచి, ఏమి రుచి, ఏమి రుచిరా శ్రీరామ నీ నామం ఏమి రుచిరా. ఏమి రుచిరా అంటే రామాన్ని రాసుకున్న నాలుగు మీద పెట్టుకుంటే ఉంటుందా అండి అని అడగకూడదు. రుచి అంటే నాలుక తెలుసుకునేటటువంటి రుచి దీన్ని పోషిస్తుంది. ఆ కథ, రామకథ, రామనామంలో ఉన్నటువంటి వైభవం అర్థమైతే దీనిలో ఉన్న ఆత్మ పోషింపబడుతుంది. ఆ రుచి నాకు అందింది రామా, ఇది శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. తప్ప రామనామం కాగితం మీద రాసుకుంటే నాలుగు మీద వేసుకుంటే రుచిగా ఉంటుందని కాదు దాని అర్థం. కాబట్టి మహర్షి అంటారు, అచింత్యామద్భుతాకారం దృష్ట్వాం లంకాం మహాకపి ఆసీద్ విషణ్ణో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుక. ఆయన అంత గొప్ప లంకాపట్టణాన్ని చూసి విషాదం పొందారట. సీతమ్మ తల్లి దర్శనం అవుతుందని సంతోషం పొందారట. ఏమిటండి అది, తిరగేసినది లేదు శ్లోకం. అంత గొప్ప లంకని చూసి సంతోషాన్ని పొందాలి. అమ్మో ఇందులో ఎక్కడుందో బాబోయ్, ఇంత పెద్ద పట్టణంలోని దిగులు పొందాలి. ఇక్కడ సీతమ్మ ఎక్కడుందో వెతకాలి, సంతోషం పొందారు. ఈ లంక ఇంతలా ఉందేమిటి, దిగులు పొందారు. అంటే దిక్కుమాలిన లంక బాహ్య సౌందర్యమే కానీ లోపల ఉన్నవాడికి బుద్ధి లేదురా. బుద్ధి ఉండి ఉంటే నా రామచంద్రమూర్తికి కీర్తి గణించి ఇక్కడ నా రామచంద్రమూర్తిని ఆరాధిస్తే ఎంత బాగుండేదో. మీరు ఒక మంచి ఇంటికి వెళ్ళారనుకోండి, ₹1,00,00,000 పెట్టి కట్టారండి, ఏమిటో తెలియదు, కాస్త సిరాజల్లేసి మడతెట్టేసి విప్పేస్తే